రాజుగారు, మొదట మీకు అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులకి, జనసేన నేత మిత్రుడు కిరణ్ గారికి, అలాగే అనలిస్టు రాజకీయ నేత మన ఆ, పెద్దలు వారికి, అలాగే వైసీపీ నేత పాపారావు గారు. కారుమూరి వెంకటరెడ్డి గారికి అందరికి కూడా శుభోదయం, గుడ్ మార్నింగ్. ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ బ్రహ్మాండంగా పరిపాలిస్తూ ప్రజల మన్ననలు పొందుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు, అభివృద్ధి, సంక్షేమంగా ముందుకెళ్తున్నాం. ఇటువంటి పచ్చని కాపురంలో స్విచ్లు ఎలా పెట్టాలి, గొడ్డలి వెట్లు ఎలా వేయాలి, పేటీఎం బ్యాచ్కి డబ్బులు ఎలా వస్తాయి, బ్లూ మీడియాలో రాసే కథలు ఎవరివి, నారావరి రక్ష చరిత్ర ఇక్కడ అనేక అంశాలపైన రోజు ఒక టైప్ ఆఫ్ బ్లూ మీడియా అనేక కథనాలు కొట్టి వారిస్తూ ఉంది. దీన్ని పార్టీకి ఆపాదించుకోనో వ్యక్తిగత ఆపాదించుకోనో మేము మాట్లాడలేం. కాకపోతే కొంత అభిమానాలు, ఏదో రకరకాలుగా మనసులో కొంతమంది కోరికలు ఉంటాయి. దాన్ని పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. గతంలో మా పార్టీ నాయకులు కూడా పలానా సీఎం చేయమని చెప్పి లోకేష్ అడిగిన వాళ్ళు ఉన్నారు. వ్యక్తిగతంగా మాట్లాడతారు. దీనిపైన పార్టీ క్రమశిక్షణ ఒకటి ఉంటుంది సార్, పార్టీ సిద్ధాంతం ఒకటి ఉంటుంది, నిర్మాణం ప్రకారం పోవాలి. ఆల్మోస్ట్ వాళ్ళు దావోస్ నుంచే మా వాళ్ళకి అటువంటి వాదనలు రాకూడదని చెప్పి అక్కడి నుంచి వార్నింగ్ ఇచ్చారు. ఎవరో కొంతమంది నాయకులు అత్యుత్సాహంగా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గారు. లోకేష్ డిప్యూటీ సీఎం గారు ఏంటని నాకు అర్థం కావడం లేదు. ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ చదువుకున్నాడు, ఒక ముఖ్యమంత్రి గారి కొడుకు, గతంలో మినిస్టర్గా పనిచేశారు, ఇప్పుడు ప్రధాన శాఖ మినిస్టర్గా పనిచేస్తున్నారు. ఆయన నాయకత్వంలో ఇప్పటికి 2 ఏళ్ళు పూర్తయింది పాదయాత్ర చేసి, యువగాళం చేసి కూడా. సో అంత గొప్ప నాయకుడు, ప్రజల మన్ననలు పొందుతున్న నాయకుడు, ప్రజలు ఆశీర్వదించారు ఆయన గొప్ప నాయకుడిగా. అటువంటిప్పుడు పదవులు అనేది అలంకారమే, అలాగే అభిమానం వేరు. నేను అందుకే చాలాసార్లు చెప్తున్నా సార్, అభిమానం అనేది పన్నీర్ లాంటిది, చల్లుకుంటే మంచి వాసన వస్తుంది, బాగుంది కదా తాగేసామనుకో సార్ చురుకుంటాం. సో అభిమానం వేరు. కాబట్టి దయచేసి వివాదాలకి తెర వేశాం. కొంతమంది కూటమిని విచ్ఛిన్నం చేయడం కోసం చేస్తున్న కుట్రలు భాగంగా జరుగుతున్న ప్రయత్నాలు ఇవన్నీ. కానీ దాన్ని మా వాళ్ళు వ్యక్తిగతంగా కొంతమంది తీసుకొని మనకేదో పదవులు వస్తాయనో, లేదా మెహర్బానీ కోసమో, లేదా పెద్దవాళ్ళ దగ్గర అభిమానం కోసం, అత్యుత్సాహం కోసం, అభిమానం కోసం మారి ఉండొచ్చు. కానీ ఏది చేసినా తప్పే. కాబట్టి మా నాయకులకి చెప్పారు, వాళ్ళందరితో కామ్ అయిపోయారు, ఎక్స్ప్లెయిన్ చేసి కూడా చెప్పేశారు. ఇంకా దాని నుంచి మాట్లాడదలుచుకోలేదు. మా ముందు పెద్ద టాస్క్ ఉంది, దాని డెవలప్మెంట్ సంక్షేమం మీద వెళ్తున్నాం. దావోస్ వెళ్ళి వచ్చారు, బ్రహ్మాండ పట్టుబడులు వస్తున్నాయి. అలాగే కూటమిలో బలమైన నాయకులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లనేనని కట్టుబడ్డాడు. మొన్న సీజ్ ద షిప్ అన్నాడు, ఈరోజు సీజ్ ద వైసీపీ అన్నాడు. ఆ వైసీపీ ఎందుకు సీజ్ అవుతుంది? ఇప్పుడు ఎవరున్నారు వాళ్ళ దగ్గర నాయకులు చెప్పండి. నెంబర్ 2 పొజిషన్లో బయట వెళ్ళిపోయారు. కేసునేంతో మొదలైంది, అదేవిధంగా కోటపడితో మొదలైంది. ఆనము, బాలినేని, మోపిదేవి, పోసాని, ఆలి, ఆర్జీవి, శ్రీరెడ్డి, యేదురామిరెడ్డి వరుస క్యూ కట్టి వెళ్ళిపోతున్నారు. హేమాహేమీలు 9 రాజ్యాంగబద్ధ వ్యతిరేక సంస్థానాలు ఏర్పాటు చేసుకొని మాఫియా గ్యాంగులు నడిపిన జగన్మోహన్ గారికి ఇప్పుడు వాళ్ళందరూ దూరం అయిపోయారు, ఇంక్లూడింగ్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డితో సహా, చెవిడితో సహా. మరి వేరే పార్టీకి వెళ్తారా, ఇంకోటి వెళ్తారా తెలియదు. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం కాలగర్భంలో కలిసిపోతున్న విషయాన్ని ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏదైతే తొక్కేస్తారో తప్పాతాడని తొక్కేసాడు, వారేసాడు. నాకు తెలిసి 2029లో దాని యొక్క ఆనవాళ్ళు కూడా కనబడే పరిస్థితి కనబడట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఏ కార్యకర్త వెళ్ళడు, ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వడు. ఈరోజు పార్టీ ఓడి ఎందుకు పోయిందని చెప్పి సమస్య కూడా చేయడు. అలాగే ఇంతమంది నాయకులు, దాదాపు ఆయన నమ్మి ఉన్న నాయకులందరూ కూడా, నిలబడిన ఉన్న నాయకులు, కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులందరూ కూడా వెళ్ళిపోతా ఉంటే ఎందుకు వెళ్ళిపోతున్నారా, ఆగండాయా అని అడిగే నాదులు కూడా లేదు. సో వాళ్ళ సంసారాన్ని చక్కబెట్టుకోలేక ఇతర సంసారాల మీద, ఇతర పార్టీల మీద బురదలడం అనేది తప్పుడు అనవాయితీ. కొంతమంది నాయకులు సోషల్ మీడియాను వేదిక చేసుకొని మాట్లాడుతున్న మాటలను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు ఎన్డీఏ కూటమికి, అలాగే కేంద్రంలో ఎన్డీఏ కూటమికి ఎటువంటి పొరపచ్చులు లేవు. మేము బ్రహ్మాండంగా బాధ్యతాయుతంగా 164 సీట్లు ఇచ్చిన మా పార్టీ ఎమ్మెల్యేలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు సేవ చేస్తున్నాం. పెత్తనం చేయటం లేదు, ప్రజలకు సేవ చేస్తున్నాం. ఈ సేవలో ఏదైనా తప్పులు జరిగితే ఇలాంటి జర్నలిస్టులు, ఇలాంటి టీవీ సంస్థల ద్వారా సలహాలు, సూచనలు ఇవ్వండి. తప్పు జరిగితే గల్లా పట్టుకుని కూడా చెప్తాం. ఇంత అద్భుతమైన పరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్కి రాబోయే 15% డిజిపి పెంచడం కోసం, అప్పులు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా, ఆ అంటే అభివృద్ధి, పి అంటే పోలవరం ముందుకెళ్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి
వికసిత భారత్కి వికసిత ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉంది. అంతేగాని రెడ్ శాండ్లో మాఫియానో ల్యాండో శాండో మైనో వైనో దుర్మార్గమైన రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని భోంచేసి తినేయాలని పంచుకోవాలని ఆశలు ఇప్పుడు మాకు లేవు. మా పార్టీ నాయకులు కంటికి రెప్పలాగా రాష్ట్రాన్ని కాపాడుతున్నారు, రాష్ట్ర సంపదను కాపాడుతున్నారు. తప్పు చేసిన వాళ్ళు తుప్పోదలు కొడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్ని కార్యక్రమాలను గమనిస్తే బ్రహ్మాండంగా కుటుంబ నాయకత్వంలో మంచి సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తున్న విషయాన్ని నిదర్శనంగా ఈరోజు పేపర్లో వస్తున్నాయి. అనేక అంశాలపైన ఈరోజు ఉద్యోగ కల్పన కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తున్నాయి. సో గత ప్రభుత్వాల గురించి మేము మాట్లాడడం అనవసరం. ఎందుకంటే ఆ ప్రభుత్వాలు చేసిన పరిపాలన వల్ల ఈరోజు 30 ఏళ్ళు ఇరుక్కెళ్ళాం. కాబట్టి దాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం కూడా ముందు చూపుతూ వెళ్తున్నాం. కాబట్టి ఈరోజు అనేక అంశాలపైన కూటమి ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంది. గతంలో మహిళల పైన కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, మానవ హక్కులు కావచ్చు, అలాగే పౌర హక్కులు కావచ్చు, మీడియా మీద ఆంక్షలు కావచ్చు. గతంలో మీలాంటి వాళ్ళు మాట్లాడితే వెంటనే నోటీసులు వచ్చేస్తాయి, ఆ ఛానల్ సీజ్ చేసేస్తారు, ప్రచారాలు ఆపేస్తారు, ఎంఎస్ఎల్ వార్నింగ్లు ఇస్తారు, ఏబీ పైబర్ పెట్టుకొని దాని మీద వేల కోట్ల రూపాయలు తినేసి కొంతమంది పేటీఎం బయట అక్కడ మనం కూడా బయటకు వచ్చింది. సో అటువంటి లేవు కదా. వాటి 1 జీవో లేదు, నెంబర్ 1 జీవో లేదు, హౌస్ అరెస్ట్ లేదు, ప్రజా హక్కులు బ్రహ్మాండంగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజలు సస్యశ్యామలంగా గుండె మీద చేపేసుకుని అమ్మాయ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ప్రశాంతంగా పడుకుంటున్నాం, మాకు రావాల్సిన అన్ని వస్తున్నాయి, దౌర్జన్యాలు లేవు, దుర్మార్గం లేదు, అక్రమాలు లేవు, అలాగే భూ కబ్జాలు లేవు, రౌడీజం లేదు, రెడ్ శాండిల్ లేదు, గంజాయి లేదు, డ్రగ్స్ లేవు, మహిళలు సంక్షేమంగా ఉన్నారు. ఓకే శ్రీనివాస్ చౌదరి గారు, ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తానికి సీజ్ ద వైసీపీ అట ఇప్పుడు కొత్త నినాదం అంట.